ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 31వ వాక్యం, 40 యెషయా గ్రంథం 41వ అధ్యాయం 9-10 వాక్యాలు. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక, మీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనము చేయడు, నిన్ను నాశనము చేయడు, తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మరచిపోడు. ఆమేన్. హల్లెలూయా. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 9-10 వాక్యాలు. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు యాకోబు చెయ్యి పట్టుకున్నాడని, దేవుడు చెయ్యి విడువడు, ఎడబాయడు అనే మాట మీద మనం నేర్చుకుంటున్నాం. అబ్రహాం, ఇసాకు, యాకోబులను, దావీదు, దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలను, మన మూలపితరులను, అపోస్తలులను, క్రొత్త నిబంధన పరిశుద్ధులను దేవుడు వారికి తోడై ఉండి విడువక ఎడబాయక వారి చేతి పట్టుకొని నడిపించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. బిడ్డలారా, యాకోబును చేయి పట్టుకొని అంటున్నాడు, నా దాసుడవైన యాకోబు, నేను ఏర్పరచుకున్నవాడా, నేను పిలుచుకున్నవాడా, నేను నీకు తోడై ఉన్నాను అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఏమన్నాడండి? నేను నీకు తోడై ఉన్నాను అన్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు తోడుగా ఉన్న దేవుడు మనకును తోడుగా ఉండును గాక. మనకు, మన కుటుంబాలకు, మన పిల్లలకు తోడై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యాకోబుతో అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను అని. దేవుడు ఎవరికి తోడై ఉంటాడు అని మనం నేర్చుకున్నాం. అబ్రహాముకు, ఇస్సాకు, యాకోబులకు తోడుగా ఉన్నట్లుగా చూసాం. అబ్రహాం ఎవరు? నీతిమంతుడు, విశ్వాసవీరుడు, దేవుని మాటకు లోబడినవాడు, దేవునికి భయపడినవాడు, అన్ని విషయాల్లో నమ్మకంగా ఉన్నవాడు, దశభాగం విషయంలో నమ్మకంగా ఉన్నవాడు, భారం కలిగినవాడు, తగ్గింపు కలిగినవాడు, ప్రేమ కలిగినవాడు, దేవుని సన్నిధిలో నిందారహితుడిగా బ్రతికినవాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇస్సాకు దేవునికి భయపడినవాడు, దేవునికి లోబడినవాడు, వాక్యమునకు దేవుని మాటకు భయపడినవాడు, జగడమాడనివాడు, విధేయుడు, లోబడినవాడు, ఆజ్ఞలను అనుసరించినవాడు, దేవుని మాట విన్నవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్కొక్కరి జీవితంలో అనేక సంగతులు కలవునానా. ఊరికైనా దేవుడు తోడుగా లేడు వారికి. వారి జీవితాన్ని బట్టి, వారి క్రియలను బట్టి, వారి నీతి క్రియలను బట్టి, వారి జీవిత విధానాన్ని బట్టి, వారి శైలిని బట్టి, వారి పద్ధతులను బట్టి దేవుడు వారిని విడువక ఎడబాయక తోడుగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యాకోబు జీవితాన్ని కూడా చూసాం. తల్లిదండ్రికి లోబడినవాడు, శ్రమపడినవాడు, ప్రార్థనాపరుడు, దేవుని మాటకు లోబడినవాడు, దర్శనం కలిగినవాడు, అనేక సంగతులు యాకోబు జీవితంలో కూడా ఉన్నాయి. కనుకనే యాకోబుకు ఆయన తోడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరికి తోడుగా ఉంటాడు అనే సంగతులు గత వారం మనం కొన్ని నేర్చుకున్నాం. ఓకేనా? కొన్ని మాత్రమే నేర్చుకున్నాం. చాలా సంగతులు ఉంటాయి ఈ వాక్యంలో. అన్నీ ఒక్కసారి చెప్పనీకి వీలు పడదు కనుక కొన్ని చెప్తూ ఉన్నాను, కొన్ని మాటలు చెప్తూ ఉన్నాను. ఓకేనా? రైట్. ఈ పూట దేవుడు తోడై ఉంటే జరిగే కార్యాలేంటి? దేవుడు ప్రజలకు తోడుగా ఉంటే జరిగే కార్యాలు ఏంటి? ఆయన సన్నిధి మనకు ఎందుకు కావాలి? ఆయన ఎందుకు మనతో కూడా రావాలి? ఎందుకు మనకు తోడుగా ఉండాలి? ఇజ్రాయేల్ ఏమన్నారు? మీరు మాతో కూడా రాకుంటే మేము వెళ్ళము అన్నారు. అంతే కదా? ప్రభువా, మీ సన్నిధి మాతో కూడా రాకుంటే మేము వెళ్ళము అన్నారు. ఆయన సన్నిధి గురించి ఎరిగారు, ఆయన గురించి ఎరిగారు, కానీ ఆయన ఆజ్ఞలు, వాక్యము గైకొన్నవారు కారు వారు. కనుక నేను వస్తే బాగుండదురా బాబు, నేను వస్తే చంపేస్తానురా, నా దూతను పంపుతాను, సపరేట్గా ఆయన మీకు తోడుగా ఉంటాడు, మీ ముందు నడుస్తాడు, ఆయన చెప్పినట్టు లోబడండి, ఆయనకు కోపం రేపొద్దు, జాగ్రత్తరా బాబు అని చెప్పి పంపాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. సరే, ఆయన తోడై ఉంటే జరిగే కార్యాలేంటి అనే సంగతులను కొన్ని మనం నేర్చుకుందాం. చదవండి. ఆదికాండం 39వ అధ్యాయం 2వ వాక్యం, ఆ తర్వాత 23వ వాక్యం చదువుదురు.
యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఐగుప్తిని ఇంట నుండెను. ఆ ఐగుప్తీని ఇంట ఉండెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఇప్పుడు వినండి, యోసేపు ఎక్కడున్నాడు? పోతీఫరు గృహంలో ఉన్నాడు. బానిసగా అమ్మబడ్డాడు, కొన్నాడు, బానిసగా పెట్టుకున్నాడు. ఇప్పుడు యోసేపు ఆ పోతీఫరు గృహంలో ఉన్నాడు. ఎప్పుడైతే పోతీఫరు గృహంలో యోసేపు అడుగు పెట్టాడో ఆ ఇల్లు ఏమైందంటే దినదినము అది ఆశీర్వదింపబడింది. ఆమేన్. ఆ పోతీఫరు యొక్క గొర్రెల మందలు, గొడ్ల మందలు, మేకల మందలు ఏమవుతున్నాయి? దినదినము అధికమవుతున్నాయి. ఈ పోతీఫరు శకునం చూసి తెలుసుకున్నాడు, ఈ ఆశీర్వాదం ఎలా వచ్చింది, దీనికి కారణం ఏంటి అని తెలుసుకున్నాడు. ఆయన తెలుసుకొని యోసేపును బట్టి ఈ ఆశీర్వాదం వచ్చిందని యోసేపును ఏం చేశాడు? తన ఇంటంతటి మీద అధికారినిగా నియమించాడు. ఇప్పుడు యోసేపు ఏ పని చేసినా కూడా ఆ పని సఫలమవుతుంది. 23వ వాక్యం చదువునానా? 23వ వాక్యం. యెహోవా అతనికి తోడై ఉండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చియు విచారణ చేయకయుండెను. అతడు చేయునది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. అందరూ ఆమేన్ చెప్తారా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి, యోసేపునకు తోడై ఉన్నందువలన యోసేపు ఆ గృహములో, ఆ ప్రాంతంలో, ఆ పట్టణంలో ఏమవుతున్నాడు? అతడు వర్ధిల్లుతున్నాడు అంటే ఏమవుతున్నాడు? గొప్పవాడవుతున్నాడు, అధికమవుతున్నాడు. గ్రేట్ అని ఇంగ్లీష్లో రాయబడింది. హి వాజ్ ఏ గ్రేట్ అని రాయబడింది. అదే దావీదుని గురించి, దావీదు అంతకంతకు వర్ధిల్లుచున్నాడని 2 సమూయేలు 5:10 రాయబడింది. మొదటి దినవృత్తాంతాలు 11:9 ఏం రాయబడిందంటే అధికుడగుచుండెను అని రాయబడింది. ఏమవుతున్నాడు దావీదు? అధికమవుతున్నాడు. రాజ్యాలను ఏం చేస్తున్నాడు? అధికంగా పట్టుకుంటున్నాడు. ఆయన సైన్యం అధికమవుతుంది, ఆయన ఆస్తి అధికమవుతుంది. దావీదు ఏమవుతున్నాడు? అంతకంతకు వర్ధిల్లాడు. సౌలు అంతకంతకు నీరసిల్లాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు జరిగింది ఈ కార్యము? యెహోవా వారికి తోడై ఉన్నప్పుడు. ఆమేన్, హల్లెలూయా. మరి మన పరిస్థితి ఏంటి నానా? యోసేపు చేయనదంతయు యెహోవా సఫలమగునట్లు చేశాడు. నువ్వు చేస్తున్న ప్రతి పని సఫలమవుతుందా? పాస్ అవుతున్నావా? ఫెయిల్ అవుతున్నావా? నువ్వు చేస్తున్న పని ఉందే, ఏ పనైనా, ఉద్యోగమైన, వ్యాపారమైన, వ్యవసాయమైన, చేతి పనైనా, ఇంకే పని తలపెట్టినా, ఇల్లు కట్టడమైనా, భూములు కొనడమైనా, ఇంకే వ్యాపారం తలపెట్టినా, ఏ పని చేసినా నువ్వేం కావాలి? సఫలం కావాలి. నీ పని నీ చేతిలో, మన చేతిలో ఏం కావాలి? పని సఫలం కావాలి, ఫెయిల్ కావద్దు. మా సేవకులు మమ్మల్ని తిట్టేవారు. ఏదైనా ప్లేట్స్ పట్టుకొచ్చినా, గ్లాసులు పట్టుకొని వచ్చినా కింద పడ్డదానికి, అరే నీకు కృపలేదురా అని తిట్టేవారు. పితరుల నీతిని మాకు బోధించేవారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాన్న గుర్తుపెట్టుకోండి బిడ్డ, మనం చేస్తున్న పని ఎప్పుడు ఫెయిల్ కావద్దు, పాస్ అవ్వాలి. నువ్వు లోను పెట్టుకుంటావో, నువ్వు ఉద్యోగంలోనైనా, ఉద్యోగం చేస్తున్నప్పుడే కానీ, నువ్వు వ్యవసాయం చేస్తున్నప్పుడే కానీ, నువ్వు వ్యాపారమే కానీ, నీ గొడ్లే కానీ, నీ గొర్రెలే కానీ, నీ మేకల మందలే కానీ, నీ పని ఏదైనా సరే, నువ్వు ఇల్లే గట్టు, పెళ్ళే చెయ్యి, ఇంకేదైనా చెయ్యి, ఆ పని ఫెయిల్ కాకూడదు. అది ఫెయిల్ అయిందంటే అర్థమైంది. ఇప్పుడు చెప్పండి, దేవుడు నీకు తోడుగా లేడు. మరి ప్రతిదినము నువ్వేం కోరుకోవాలి? దేవుని సన్నిధిని కోరుకోవాలి, దేవుని తోడును కోరుకోవాలి. ప్రభువా, ఈ దినమంతా మీ సన్నిధి నాకు తోడుగా ఉండదయచేయి. మీరు నాకు తోడుగా ఉండండి. నేను వెళ్తున్న మార్గంలో తోడుగా ఉండండి. నేను చేస్తున్న పనిలో తోడుగా ఉండండి. నేను చేస్తున్న ప్రతి పని సఫలము చేయండి. వర్ధిల్లాడట యోసేపు, వర్ధిల్లినాడు. ఆయన చేస్తున్న ప్రతి పని వర్ధిల్లుతుంది. వ్యవసాయం చేయి, వ్యాపారం చేయి, ఇంట్లో పనులు చెప్పి, చెప్పి ఫెయిల్యూర్ లేదు, ప్రతిదీ పాస్ అవుతుంది. ఇదంతా వాడు చూసి శకునం చూసుకొని, ఇదిగో ఇతని దేవుడు ఇతనికి తోడుగా ఉన్నాడు, అతడు నీ ఇంట్లో అడుగుపెట్టే నాట నుండి నీ ఆశీర్వాదము అధికమైందని తెలుసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో బిడ్డలారా, దేవుడు మనకు తోడై ఉంటే మనం ఏమవుతాం నానా? చెప్పండి నానా? వర్ధిల్లుతాము, అధికమవుతాం.
వర్ధిల్లుతాము, అధికమవుతాము. గ్రేటెస్ట్ అంటే గ్రేట్గా, గొప్పగా ఎంచబడతాం, తక్కువ కాము. మరి శ్రమలు రావా, కష్టాలు రావా, బాధలు రావా, ఇబ్బందులు రావా, అన్నీ వస్తాయి. అయినా నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకము, యెహోవా వాటన్నిటిలోంచి వాడిని తప్పించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శ్రమలుంటాయి, బాధలు, కష్టాలు అన్నీ ఉంటాయి. యోసేపుకు లేవా, అబ్రాహాముకు లేవా, ఇస్సాకుకు లేవా, యాకోబుకు లేవా, యోసేపుకు లేవా, దావీదుకు లేవా? ఎందరికి లేవు నాయన శ్రమలు, ఇబ్బందులు ఎందరికి లేవు? అందరికీ ఉన్నాయి, నీకు నాకు అందరికీ ఉంటాయి. అయినా వీటన్నిటిలో దేవుని బిడ్డలమైన వర్ధిల్లుతూనే ఉండాలి, అధికమవుతూనే ఉండాలి. హల్లెలూయా. మొదటి దినవృత్తాంతాలు 11:9. సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడై ఉండగా దావీదు ఈ ప్రకారము అంతకంతకు అధికుడగుచుండెను. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇదే మాట 2 సమయంలో 5:10 ఉంటుంది. అతడు అంతకంతకు వర్ధిల్లుచుండెను అని ఉంటుంది. 2 సమయంలో 5:10 ఉంటుంది. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఆమేన్, హల్లెలూయా. చూసారా, ఇక్కడనేమో ఈ పదం వాడాడు, అక్కడ దినవృత్తాంతాల్లో ఏం వాడినాడు? అధికుడగుచుండెను. అధికం కావాలి. నీ వ్యవసాయం, నీ వ్యాపారం, నీ ఉద్యోగం, నీ చేతి పని పెరుగుతూనే ఉండాలి, ఎక్కువ అవుతూనే ఉండాలి, అధికమవుతూనే ఉండాలి. మీ ఆస్తి అధికమవుతూనే ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. రైట్, అందరు నన్ను చూడండి. నీ ఆస్తి అధికమైనా కాకపోయినా, నీ డబ్బు అధికమైనా కాకపోయినా, ఆత్మీయ జీవితంలో నువ్వు అధికం కావాలి. హల్లెలూయా. నీ విశ్వాసం అధికం కావాలి, నీ ప్రార్థన అధికం కావాలి, నీ అభిషేకం అధికం కావాలి, నీ సమర్పణ అధికం కావాలి, నీ వైరాగ్యం అధికం కావాలి, నీ ప్రేమ అధికం కావాలి, దేవుని గురించిన జ్ఞానం అధికం కావాలి. ఇది కావాలి నాన్న, ఇది కావాలి. నేనైతే ఇదే కోరుకుంటా. ఎందుకు? పేదవాడిగా ఉంటే పరలోకం పోవా? మరి డబ్బు ఆశీర్వాదం అధికమైతేనే పోతావా? లేదు, బీదలైన మీరు పరలోక రాజ్యం మరిరా. ఉన్న దాంట్లో కష్టపడు, ఉన్న దాంట్లో బాగుండు. వారికి అయింది నాన్న, నేను ఇప్పుడు చెప్తున్నాను, వారికి అయింది. నీకు కూడా కావాలని కోరుకుంటున్నాను. అయితే అయింది, లేకపోతే దాని కొరకే పరిగెత్తకు. ధనం వెంట, డబ్బు వెంట పరిగెత్తువాడు నాశనములో, ఉరిలో పడుచున్నాడు. కొందరు ధనమును ఆపేక్షించి విశ్వాసములో నుంచి తొలగిపోయి తమ్మును తామే పొడుచుకొని చచ్చిరి. మరి ఎందుకురా దాని కొరకు ఎందుకు? నా ఉపదేశం ఒకటే నాన్న, నీ విశ్వాసం అధికం కావాలి, నీ ప్రార్థన అధికం కావాలి, నీలో ఉన్న అభిషేకం అధికం కావాలి, నీ సమర్పణ అధికం కావాలి, దేవుని ప్రేమ అధికం కావాలి. ఆత్మ సంబంధమైన వరములు ఎక్కువగా మీరు అపేక్షించాలి. ఆధ్యాత్మిక జీవితంలో మీరు అధికులు కావాలి, ఉన్నత స్థితిలో ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అతనికి తోడుగా ఉన్నందున అతను ఏమవుతున్నాడు? అధికమయ్యాడు, వర్ధిల్లాడు, ఆశీర్వదింపబడ్డాడు. అతను చేసిన ప్రతిదీ సఫలపరచబడింది. దావీదును గురించి మీరు ఆలోచిస్తే రాజ్యాలను పట్టుకున్నాడు, ఆస్తి అధికమైంది నాన్న. ఆస్తి అసలు కొలత వేయలేనంతగా ఉందట. ఎంతగా? కొలత వేయలేనంత వెండి, బంగారములు, ఇనుము, ఇత్తడి కొలత తూత సఖ్యముగానంతా సంపాదించాడు. ఎందుకయ్యా ఇదంటే? నా దేవుని మందిరాన్ని కట్టాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరమునందు అపేక్ష గలవాడై సంపాదించాడు. ఫుల్గా కట్టలేకపోయాడు, కుమారునికి అప్పగించాడు, కుమారుడు కట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, ఇప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటే ఏమవుతాం నాన్న? మనము వర్ధిల్లుతాం. ఒకటి, భౌతికంగా భూ సంబంధమైన విషయాల్లో ఏమవుతాము? వర్ధిల్లుతాము. రెండవది, ఆత్మ సంబంధమైన విషయాల్లో వర్ధిల్లుతాము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రైట్, ఇప్పుడు రెండవది యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వాక్యం. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందును. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా.
నన్ను చూసి వినండి ఈ మాటలు. ఏమన్నాడు దేవుడు? నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడు ఏ వ్యక్తి ఏ శక్తి, చెప్పండిరా, ఏ శక్తి ఏ వ్యక్తి నీ ఎదుట నిలవలేడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు తోడై ఉంటే? దేవుడు తోడై ఉంటే. దేవుడు తోడై ఉంటే ప్రభు చెప్తున్నాడు, బిడ్డలారా, ఏ మనుషుడు ఏ వ్యక్తి ఏ శక్తి నీ ఎదుట నిలబడదు. అప్పుడు ఎందుకు భయపడతాంరా మనం? మనుషులను చూసి ఎందుకు భయపడతాం? మాంత్రికులను చూసి ఎందుకు భయపడతాం? సోద చెప్పేవారిని చూసి ఎందుకు భయపడతాం? నిమ్మకాయలను చూసి ఎందుకు భయపడతాం? భయపడతామా? భయపడద్దు నాన్న, భయపడద్దు. ఎవరికి దేనికి భయపడద్దు. ఎందుకు? నీకు తోడుగా ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు సైన్యములకు అధిపత్యగు యెహోవా. ఆయన యుద్ధశూరుడు, భీకరుడు, భయంకరుడు. ఆయన ఎదుట ఈ యావత్ ప్రపంచంలో ఏ శక్తి ఏ వ్యక్తి నిలబడలేడు, నిలబడజాలడు. యెహోషువ, ఇదిగో కనాలులో 7 జాతుల వారు ఉన్నారు, రాజులు ఉన్నారు, అధికారులు పెద్దలందరూ ఉన్నారు, భయంకరమైన ప్రజలున్నారు. బిడా, నువ్వు భయపడకు నానా, నేను నీకు తోడై ఉన్నాను కనుక ఆ రాజులు కానీ అధికారులు అధిపతులు కానీ ఆ ఉన్నత దేవులు కానీ ఎవడైనా నీ ఎదుట నిలబడు. ఒక్క మనిషిని హతం చేసినట్లుగా హతం చేస్తావు. హల్లెలూయా. ఒకే దెబ్బకు చంపేస్తావు. నేను నీకు తోడుగా ఉంటానన్నాడు. ఆయన తోడుగా ఉండడం కాదు, ఆయనే యుద్ధశూరుడుగా ముందుండి యుద్ధం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే ప్రభు నేడు మనందరితో చెప్తున్నాడు, నానా బిడ్డలారా, నేను మీకు తోడుగా ఉన్నాను కనుక ఏ మనుషుడు మీ ఎదుట నిలబడు, ఏ శక్తి మీ ఎదుట నిలబడదు. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు దేవుని ప్రజలమైన మనం ఎవ్వరికి దేనికి ఏ శక్తికి ఏ వ్యక్తికి ఈ ప్రపంచంలో భయపడాల్సిన అవసరం లేదు. భయపడదు నాన్న. నిజమే, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారన్న మాట సత్యమే. అది కనుక ధైర్యంగా నిలబడు. కొట్టినా నిలబడు, చంపినా నిలబడు. కలబడొద్దు అన్నాడు కనుక కలబడకు, నిలబడు. దేవా మీకు స్తోత్రం అని పైకి చేతులెత్తి స్తోత్రం చెప్పు. ఓ రోజు దేవుడే వారికి తీర్పు తీరుస్తాడు. దేవుడు న్యాయాధిపతి కనుక ఏ ఒక్కరిని విడువడు ఆయన. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి నాన్న, మీరు దేవుడు మనకు తోడై ఉంటే ఏ మనుషుడు మన ఎదుట, చెప్పండి నాన్న, ఏ మనుషుడు మన ఎదుట, ఏ శక్తి ఏ వ్యక్తి నిలబడదు. నీ యుద్ధోపకరణాలు ఏంటి నాన్న? నీ యుద్ధోపకరణం ఏంటిది నాన్న? దేవుని వాక్యమను ఆత్మ ఖడ్గము, ప్రార్థనను ఖడ్గం. ఇదే నీ యుద్ధోపకరణం, ఇదే నీ యుద్ధోపకరణం. వాక్యమును చేత పట్టుకొని దేవుని ఆత్మ చేత నింపబడి ప్రార్థన. అప్పుడు ఏ శక్తిని ఎదుట నిలబడదు, ఏ వ్యక్తిని ఎదుట నిలబడదు. ఆమెన్. అలాగున దేవుడు మన పక్షంగా యుద్ధము చేసి ప్రతి శక్తితోనూ ప్రతి వ్యక్తితోనూ దేవుడు యుద్ధం చేసి యుద్ధములో మనకు జయమిచ్చునుగాక. ఆమెన్. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 20వ వాక్యం చదువునానా? అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్ట జాలని ఇత్తడి ప్రాకారముగా. జాగ్రత్త నాన్న, భయపడకండి, ధైర్యంగా ఉండండి క్రైస్తవులారా, దేవుని బిడ్డలారా. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్ట జాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించెదను, రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయుందును గనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. శత్రువు లేస్తాడు, నీ మీదకి వస్తాడు, నీతో యుద్ధం చేయాలని చూస్తాడు. కానీ నీకు తోడుగా ఉన్న ఆయన ఎవరు? సైన్యములకు అధిపతి. హల్లెలూయా. యుద్ధశూరుడు. హల్లెలూయా. నిన్ను విడిపించుటకు నిన్ను రక్షించుటకు నీకు తోడై ఉన్నాడు గనుక వాడు నీ మీద గెలవడు, వాడు నీ మీద జయం పొందడు. ఆయన మనకు తోడై ఉంటే జరిగే కార్యాలు నాన్న ఇవన్నీ. ఆయన మనకు తోడై ఉంటే జరిగే కార్యాలు ఇవన్నీ. కాబట్టి నీ ప్రార్థన ఏమై ఉండాలి? ఉదయకాలం లేవగానే మీ సన్నిధి నాకు తోడుగా ఉండాలి, మీ దూతల కావలి నాకు ఉండాలి. ప్రభువా, మీరు నాతో ఉండాలి, ఈరోజు మీరు నాతో ఉండాలి, మీ సన్నిధి నాకు తోడుగా ఉంచాలి. మీ దూతల కావలి వెనక ముందు మీ దూతలు ఉండాలి. ప్రభువా, నా పనుల్లో, నా ప్రయాణంలో, నా ఉద్యోగంలో, నా వ్యాపారంలో, నా వ్యవసాయం అన్నిట్లో, నా చేతి పనుల్లో తోడుగా ఉండు ప్రభువా అని చెప్పి
అనుదినము 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 అనుక్షణము దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేస్తూ విశ్వాసంలో మనం ముందుకెళ్ళాలి. హల్లెలూయా. ఆయన మనకు తోడై ఉండి మనల్ని రక్షిస్తాడు. హల్లెలూయా. మనల్ని కాపాడుతాడు. హల్లెలూయా. మన శత్రువులతో దేవుడే యుద్ధం చేసి వారి చేతిలో నుంచి మనల్ని విడిపించి మనకు జయమిస్తాడు. మనకు జయమిస్తాడు కనుక ఆయన నీ చెయ్యి విడువడు, నిన్ను ఎడబాయడు. నీ చెయ్యి విడువడు, నిన్ను ఎడబాయడు. నీకు తోడై ఉంటాడు. నీకు ఎలా ఉంటాడు? ఆయన నీకు తోడై ఉంటాడు. ఆయన తోడై ఉంటే జరిగే కార్యాలు ఏంటో మీకు చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకటి, దేవుని సన్నిధిలో మనం అన్ని విషయాల్లో భూ సంబంధమైన ఆత్మ సంబంధమైన విషయాల్లో మనము వర్ధిల్లుతాము. రెండవదిగా, ఏ మనుషుడు మన ఎదుట, ఏ శక్తి మన ఎదుట నిలవడు. కనుక ఇప్పుడు మనం ఎవరు తోడు కోలుకోవాలి? అక్క నూరా నా తోడు, అన్న నూరా నా తోడు. అక్కల అన్నలు కాదు మనల్ని కాపాడేది కదా. ఉదయకాలంలో దేవా మీ సన్నిధి నాతో రావాలి, మీ సన్నిధి నాతో రావాలి, మీ దూతలు నా వెనుక ముందు ఉండాలి ప్రభువా, మీరు రాకపోతే నేను పోలేనయ్యా, నా కార్యం సఫలం కాదయ్యా అని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. న్యాయాధిపతులు 2వ అధ్యాయం 18. తమ శత్రువులు తమను బాధింపగా, అది తమ శత్రువులు తమను బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపించి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆయా న్యాయాధిపతులకు తోడై ఉండి, ఆయా న్యాయాధిపతులకు దేవుడు తోడై ఉండి వారి దినములన్నిటిను వారి శత్రువుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించారు. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మరి ఎందుకు వచ్చారయ్యా శత్రువులు వీరి మీదకి? మళ్ళీ యెహోషువ యుద్ధం చేశాడు కదా, పాలు తేలు ప్రవించు దేశాన్ని కొలత వేసి నూలుగా నీకింత భూమి అని పంచిచ్చాడు కదా, అయిపోయింది కదా. మరి దేవుల్లో ఉండొచ్చు కదా. పై వాక్యాన్ని చదివితే అదే పారాగ్రాఫ్ పై వాక్యాన్ని, దేవుని ఎరుగని వేరొక జనం అని ఉంటుంది, అదే పై వాక్యం. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయులకైనను చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా, ఇశ్రాయేలీయులు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించి తమ చుట్టూ నుండి జనుల దేవతలలో జనుల దేవతలను ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించిరి. కనుక యెహోవా ఆ దేశంలో ఉన్న ఆ ప్రజల చేతికి వారిని అప్పగించెను. శత్రువు కిందికి మనం ఎందుకు పోవాల్సి వచ్చింది? శత్రువు మనల్ని ఎందుకు వెళ్తున్నాడు? సైతాన్ గాడు మనల్ని ఎందుకు వెళ్తున్నాడు అంటే యెహోవాను విసర్జించినందున. అది అట్లా నేర్చుకోవాలి. దేవుని విసర్జించినందున, దేవుడు చేసిన కార్యములను విసర్జించినందున, ఆయన అద్భుతములను ఆశ్చర్య కార్యములను విసర్జించినందున, దేవుని విసర్జించి వేరొక దేవతలను అనుసరించినందున, వాటికి మొక్కినందున, వాటి ఆచారాలు అనుసరించినందున, వాటి సాంప్రదాయాల్లో పాలు పొందినందున శత్రువు మనల్ని ఏలవలసి వచ్చింది. మళ్ళీ ఏం చేశారు? ఏడ్చారు, అయ్యా 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 అయ్యా. ఏందిరా మీ బాధంతా? ఎవడు విడుమన్నారా దేవుణ్ణి? ఎవడు విడిచిపెట్టమన్నారా దేవుని ఆజ్ఞను, దేవుని వాక్యమును? ఎవడు విడిచిపెట్టమన్నారా నిన్ను? ఎందుకు వదిలేస్తావు దేవుని ఆజ్ఞను? ఎందుకు విడిచిపెడతావు దేవుని వాక్యాన్ని? దేవుని వాక్యాన్ని తప్పి ఎందుకు బ్రతుకుతావు? దేవుడు చూస్తూ ఊరుకుంటాడు అని అనుకుంటున్నావా? కృపాకాలం కదండి, ఈ కృపాకాలంలో మాకు ఏం కదండి అని అనుకుంటున్నావా? లేదు. దేవుడు నాడు నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన. హల్లెలూయా. నాడు ఇజ్రాయేలు ప్రజలు చేసిన అక్రమమును పాపమును బట్టి విడువలేదు, నేడు నీ అక్రమం నీ అవిధేయత నీ పాపాన్ని బట్టి విడువడు, రేపు విడువడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శత్రు చేతికి అప్పగిస్తాడు, జాగ్రత్త. ఏడ్చారు. మళ్ళీ ఆయన కృపగల దేవుడు కదా, ఆయన కనికరం గల దేవుడు కదా, న్యాయాధిపతులను ఏర్పాటు చేసి వారికి తోడుగా ఉండి శత్రువుల చేతిలో నుంచి వారిని విడిపిస్తూ రక్షిస్తూ వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మనకు తోడుగా ఉంటే జరిగే కార్యం ఏంటంటే శత్రువు చేతిలో నుంచి మనల్ని తప్పిస్తాడు, విడిపిస్తాడు, రక్షిస్తాడు, కాపాడుతాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నువ్వు భయపడద్దు.
నువ్వు ధైర్యంగా ఉండు, అయితే పాపం చేయకు, దేవుని ఆజ్ఞను విడిచిపెట్టకు, దేవుని వాక్యాన్ని వెనక్కి త్రోసివేయకు. వారు వెనక్కి త్రోసేశారట ఇజ్రాయేల్ ప్రజలు. అర్థమవుతుందా? యెషయా గ్రంథం 30:8-9-10 వాక్యాల్లో వారు ఈ వాక్యం మాకొద్దని వెనక్కి త్రోసేశారట. చదువునాను అవి 2 మాటలు. యెషయా గ్రంథం 30:8-9-10. రాబోయే దినములలో చిరకాలము వరకు క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల 5వ శతాబ్దానికి చెందినవాడు యెషయా అని చరిత్రకారులు చెప్తారు. అయితే ఇప్పుడు 2000 సంవత్సరం 25 అయింది కనుక ఈ రాబో తరాల్లో ఇలాంటి జనం ఒకటి పుడుతుందని దేవుడు ఆదిలోనే చెప్పాడు. రాబో తరములలో చిరకాలము వరకు, చిరకాలం అంటే ఈ సృష్టి ఎండింగ్ వరకు నిత్యము సాక్షార్థముగా నుండునట్లు నీవు వెళ్ళి వారి ఎదుట పలక మీద దీన్ని వ్రాసి గ్రంథములో లిఖింపు. ఎక్కడ గ్రంథం? అదే నీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథం. గ్రంథములో లిఖింపుము. వారు తిరుగబడు జనులు. ఎవరట వీళ్ళంతా? తిరగబడే జనులు, అబద్ధమాడు పిల్లలు, అబద్ధలాడుతూ బతికే పిల్లలు, యెహోవా ధర్మశాస్త్రము విననొల్లని పిల్లలు, యెహోవా ధర్మశాస్త్రమును విననొల్లని పిల్లలు, దర్శనము చూడవద్దని దర్శనము చూచు వారితో చెప్పువారును, యుక్త వాక్యములను మాతో ప్రవచింపకుడి, యుక్త వాక్యములను మంచి మాటను సత్యవాక్యమును మాతో ప్రవచింపకుడని, మృదువైన మాటలనే మాతో అదిగో మృదువైన మాటలే మాతో పలకాలి. ఇట్లా గట్టిగా మాట్లాడితే మా గుండెలో నొప్పి పుడుతుంది. పాస్టర్ గారు, పాస్టర్ నువ్వు అట్లా మాట్లాడితే మా గుండెల్లో నొప్పి పుడుతుంది, నీ దండం పెడుతుంది, జర బోధ మార్చుకోయ్యా, నీ వాక్యం మార్చుకోయ్యా, నీ పద్ధతి మార్చుకోయ్యా అని చెప్తారని చెప్పిండు అక్కడ. మృదువైన మాటలే మాతో పలకవలని గాని మాయా దర్శనములను కనుడి, అడ్డము రాకుండుడి, త్రోవ నుండి తొలగుడి, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి మా ఎదుట ఎత్తకుడి అని భవిష్యత్ జ్ఞానులతో పలుకువారునై ఉన్నారు. అందుచేతను, వినండి బిడ్డలారా, వినండి, అందుచేతను ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీరు ఈ వాక్యము వద్దని త్రోసివేసి, అది విన్నవా? ఈ వాక్యం వద్దని త్రోసివేసి బలత్కారమును పోయినావు కదా, బలత్కారం దగ్గరికి పోయినావు కదా. బలత్కారమును కృత్రిమమును అంటే ఏంటిది? ఆర్టిఫిషియల్ అంటారు దాన్ని, ఏమంటారు? అది మనం చేసుకున్నది, యాంత్రిక సంబంధమైనది. సినిమా పరద దగ్గరికి పోయినావు కదా. కృత్రిమమును అంటే కృత్రిమంగా అంటే మానవుడు తయారు చేసినది, అది యాంత్రికమైనదైనా ఇంకా వేరేది ఏదైనా. కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారం చేసుకొంటిని గనుక ఈ దోషము మీకు ఎత్తైన గోడ వలె ఉండి జోగి పడబోచున్న గోడ అండవలే అగును. అది ఒక్క క్షణములోనే హఠాత్తుగా పడిపోవును. కుమ్మరి కుండ పగలగొట్టబడినట్లు ఆయన ఏమీ విడిచిపెట్టక దాన్ని పగలగొట్టును. పొయ్యిలో నుండి నిప్పు తీయుటకు గాని గుంటలో నుండి నీళ్లు తీయుటకు గాని దానిలో ఒక్క చిల్ల పెంకైనా మీకు దొరకదు. అందరూ ఆమె చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈ గోడను ఆధారం చేసుకున్నవరా? పరద గోడను ఆధారం చేసుకున్నవరా నువ్వు? ఇది ఏమైందట? చీరికలు పట్టిందట. ఈ పరద గోడ ఏమైంది నాన్న? చీరికలు పట్టింది. దీన్ని ఆధారం చేసుకొని ఆ గోడ పక్కనే ఉంటే ఏమైందట? ఒక్క నిమిషంలోనే అది కూలిపోయి ఎవరి మీద పడ్డది నాన్న? నీ మీదనే పడ్డదిరా. గోడ అంతెత్తైన గోడ పడితే బ్రతుకుతావా నువ్వు? చచ్చిపోతావు అని కింద అంటాడు. కుమ్మరి కుండను పగలగొట్టినట్టుగా పగలగొడతాను. కుమ్మరి కుండను పగలగొట్టినట్టుగా చంపేస్తాను. ఒక్కటి నీ ఆధారం ఏది ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏదొద్దన్నావు? ధర్మశాస్త్రం వద్దన్నావు. ఏదొద్దన్నావు? యుక్త వాక్యములు మాతో వద్దన్నావు. ధర్మశాస్త్రం అంటే అర్థం చెప్తారా నాన్న? ఆజ్ఞలు, కట్టడలు, విధులు, పద్ధతులు, ఇదే కదా. ఇది చెయ్యాలి, ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యాలి, ఇది చెయ్యొద్దు. ఇనవే యేసు ప్రభుని నమ్ముకుంటావు కానీ ఆజ్ఞలు వద్దంటావు. ఎక్కడ న్యాయంరా ఇది? యేసు ప్రభుని నమ్ముకుంటావు కానీ ఆయన ఆ వాక్యం వద్దు. యేసు ప్రభుని నమ్ముకుంటావు, ఆయన చెప్పించేయవు. నువ్వు క్రైస్తవుడు, నువ్వు దేవుని బిడ్డవు. ఇంకొక వాక్యం చదివిస్తాను వినండి. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 50వ కీర్తన 17వ వాక్యం నుంచి. అదే దిద్దుబాటు నీకు అసహ్యము కదా. అయ్యా బాబు, అమ్మా, సిస్టర్,
దిద్దుబాటు నీకు అసహ్యము కదా. నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసేదవు. అది ఏం చేసింది ఇప్పుడు ఈమె? వెనుకకు. ఆ పాస్టర్ అట్లనే చెప్తారు కానీ వాక్యం మనకు వద్దు కానీ వెనకకు పడి అన్నది. వెనకకు పడి అని తోసేసింది వెనక్కి. ఆ పాస్టర్కి ఏం పని లేదు, ఆయన అట్లే మాట్లాడతాడు. వద్దురా బాబు, ఈ వాక్యాలు మనకు వద్దురా నాయన. వాక్యమును వెనుకకు త్రోసివేసి నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించెదవు. చూసారా, ఈ వాక్యం దిద్దుబాటు వాక్యం వద్దని నువ్వు పోయినావంటే అక్కడ ఎవడు వాడు? దొంగ. ఎవడు వాడు? దొంగవాడు. నీకు దిద్దుబాటు వాక్యాన్ని బోధించేవాడేవాడు? సరైన సేవకుడు. ఇప్పుడు వాక్యం ఏం చెప్తుంది? తిమోతికి ఏం చెప్పాడు పౌలు? తిమోతి అని ఏమన్నాడు? వాక్యమును, సత్యవాక్యమును సరిగా ఉపదేశించు, ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పన్నాడు. అన్నాడా లేదా? మరి ఎందుకురా ఇట్లా చెప్తా నొప్పి మీకు? ఖండించి గద్దించి బుద్ధి చెప్తే నొప్పి ఏంది, బాధ ఏంది? ఈ వాక్యం మాకు వద్దామని అంటావేంది? ఇక్కడ పగ ప్రతీకారాలు ఎవరికి లేవు కదా, ఏ పాస్టర్కి ఉండవు కదా. పగ ప్రతీకారాలు ఏముంటాయి మీలో? మీ మీద ఏముంటుంది? ఉండదు. ఎందుకు చెప్తారు అలాగనా అనంటే మీరు పరలోకం పోవాలనే ఉద్దేశం తప్ప వేరొకటి కాదు కదా. అంటే దిద్దుబాటు చేసినప్పుడు దిద్దుకోవాలను. దిద్దుబాటు వాక్యం నీ దగ్గరికి వచ్చినప్పుడు, ఆహా ఈ వాక్యం నాకే, ఓహో నేను పలానప్పుడు ఈ పని చేశాను, ఇట్లా మాట్లాడినా, ఇది తప్పు, ఇది మంచిది కాదు, ఇప్పుడు దేవుడు నన్ను దిద్దుబాటు చేసుకుంటున్నాడు. ఎందుకు దిద్దుబాటు చేసుకుంటే నేను పరలోకంలో ఉంటాను, లేకపోతే నరకం పోతా. దిద్దుబాటు చెప్తే సంఘం వదిలి వెనక్కిపోతున్నారు. వీళ్ళు క్రైస్తవులని ఇంకో సంఘాల్లో చెప్పుకుంటున్నాడు. అంటాడు, వరే దొంగను చూసి నువ్వు అంటూ ఏకీభవించదవు. అంటే దీని అర్థమైంది, దిద్దుబాటు చెప్పని సేవకుడైనా అంతేనా, దిద్దుబాటులో లేని విశ్వాస అయిన వారు ఎవరు అని ఇంకేమున్నది నాన్న, ఇంక పెద్ద మర్మం చెప్పాలారా మీకు. ఈ దిద్దుబాటు చెప్పినప్పుడు ఇక్కడ నుంచి నువ్వు పోయినవు వేరే దిక్కు, నీకు అక్కడ హాయిగా అనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది, అక్కడికి పోయినావు, అక్కడే దిద్దుబాటు లేదు, అక్కడే నొప్పి లేదంటే దాని అర్థమైంది, ఆ సేవకుడొక దొంగ, ఆ విశ్వాసక దొంగ. దొంగను చూసి నువ్వు ఏకీభవించదవు. వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు. ఏం చెప్పాలి తినేను? వ్యభిచారులతో సాంగత్యం చేసేదవు. కీడు చేయవలనని నీవు నోరు తెరచుచున్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు, బాగా నా మీద, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నీవు చేసి, అది ఇదంతా అండర్లైన్ చేసుకోండి. ఇట్టి పనులు నువ్వు చేసినను నేను మౌనినై ఉంటిని. నేను మౌనంగా ఉన్నారా ఇప్పుడు? ఒరే బాబు బిడా, నేను మౌనంగా ఉన్నా, ఇప్పుడు మౌనంగా ఉన్నా. ఇట్టి పనులు, కొండాలు చెప్పినావు, జగడాలు పెట్టినావు, అబద్ధాలు చెప్పినావు, పనికి మళ్ళతో తిరుగుతున్నావు, పనికి మళ్ళీ సావాసం చేస్తున్నావు, అన్ని అబద్ధాలు ఆడుతున్నావు, కొండాలు చెప్తున్నావు, అన్ని చేస్తున్నావు. ఇన్ని పనులు, ఇట్టి పనులు నువ్వు చేసినా నేను మౌనంగా ఉన్నాను. కేవలం నేను నీ వంటి నరమాత్రుడనని అనుకుంటివి కదా. అందుకు నేను కేవలం నీ వంటి వాడనని నీవు అనుకుంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి, అది రే బిడ్డా, అమ్మా బిడ్డా, ఏమో అనుకుంటున్నావు బిడ్డ నువ్వు. చూసినావు నాన్న, వాక్యం ఎట్లుంటుందిరా, వాక్యం అట్లుంటుంది నాన్న. వీటిని నీ కన్నుల ఎదుట వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. దేవుని మరచువారలారా దీన్ని యోచించుకొనుడి. లేని ఎడల నేను మిమ్మును చీల్చివేయుదును. వాడెవరినూ లేకపోవును. హల్లెలూయా. ఏ పాస్టర్ తప్పిస్తారా? ఏ చెల్లె తప్పించమని, ఏ అక్క తప్పిస్తామని, ఏ అన్న తప్పించమన్నానా చీల్చివేస్తాడట. నిన్ను తప్పించువాడేవాడు? వద్దు నాన్న. బుద్ధివాక్యం ఎవరు చెప్తున్నారో, ఎవరు నిన్ను సరిచేస్తున్నారో ఆ వాక్యాన్ని ప్రేమించు బిడ్డ, ఆ సేవకున్నే ప్రేమించు బిడ్డ. మృదువైన మాటలు, సిస్టర్ నువ్వు సూపర్ సిస్టర్, ఎక్కడి నుంచి దిగొచ్చినట్టు మాట్లాడంగానే పడిపోతావు ఆ మాటలకు. ఒక్క మాట నొప్పి తగలదండి పాస్టర్ గారు మాట్లాడితే అంటావు. అంటే వాడు సరైన సేవకుడు నువ్వు అనుకుంటున్నావారా? పిచ్చిదానా, తెలివి తక్కువడా? వాడు సరైన సేవకుడు నువ్వు ఎట్లా అనుకుంటున్నావురా? అపోస్తలులు బోధించినప్పుడు ఏమైందిరా? అపోస్తలులు బోధించినప్పుడు హృదయమందు పొడవబడి గుచ్చబడినట్టున్నదిరా. వాడు సేవకుడు రా, అతను నిజమైన సేవకుడు. అతన్ని గణపరచు. ఆ సేవకుని వెంబడించు. ఎందరు ప్రజలండి, ఎన్ని సంఘాలండి, ఎంతమంది సేవకులండి. బాధాకరం. సేవకులకైనా నేను చెప్పేది ఒకటి, సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించు దైవజనుడా. ప్రజలు తప్పు మార్గంలో ఉన్నప్పుడు తప్పు మార్గంలోంచి ఇది తప్పు, ఈ మార్గం వెళ్తున్న మార్గం సరైనది కాదు అని దాన్ని ఖండించు, వాళ్ళని గద్దించు. పౌలు అన్నాడే కొరింథీ
2 కొరింథీ 5లో ఏమన్నాడు? ఒకడు తన సొంత తండ్రి భార్యనే ఉంచుకొని అట్టి వాటిని నీ సంఘంలో ఉంచుకొని ఒప్పొంగుచున్నావురా, అట్టి వాడిని వెళ్ళగొట్టిన వాడవు కాదురా, నువ్వు కట్టెబట్టుకొని వస్తానన్నాడు. రోమ పత్రికలు అన్ని చదవండి. పాపాన్ని ఖండించాడు, పరిశుద్ధతను ప్రోత్సహించారు, నీతి వైపు నీతి మార్గంలో నడిపించారు, మంచిగా బ్రతకండి అని పురికొల్పారు. బిళ్ళారా, తప్పుని ఖండించిన వాడు సేవకుడు కాదు, పాపాన్ని ఖండించని వాడు సేవకుడు కాదు, పాపాన్ని ఎత్తు చూపని వాడు సేవకుడే కాదు. దేవుని వాక్యం పాపాన్ని ఎత్తు చూపెడుతుంది. వంకర మార్గంలో తప్పుడు మార్గంలో నడుస్తున్న వాడిని మంచి మార్గంలో నడిపిస్తుంది. అజ్ఞానంలో ఉన్నవానికి జ్ఞానం నేర్పిస్తుంది. దేవుని వాక్యమే సత్యం. హల్లెలూయా. సత్య మార్గంలో నడిపిస్తుంది ప్రతి ఒక్కరిని. ఇశ్రాయేలు తప్పుడు మార్గంలో నడిచినప్పుడు సేవకులు ప్రవక్తలు లేసి ఖండించారు, గద్దించారు, బుద్ధి చెప్పారు, మంచి మార్గంలో నడిపించారు. 2 తలంపులు కలిగి ఇంకెందుకు బతుకుతావురా, ఒక తలంపులోనికి రారా అన్నాడు. ఏలియా ఏమన్నాడండి? 2 తలంపుల మధ్య ఎందుకు తడవులాడుతారు? యెహోవా దేవుడైతే యెహోవాని సేవించు, బయలు దేవుడైతే బయలుని సేవించు, రారా బయటికి. యెహోవా దేవుడు బయలు దేవుడు తెలుసుకుందాం రా అన్నాడు. రోషం కలిగి బ్రతికితే మంచి బ్రతుకురా నాయన, ఎందుకురా అడక తినే బ్రతుకు. హల్లెలూయా. బిడలారా, ప్రజలారా, సేవకులారా, సేవకులారా సత్యాన్ని బోధించండి నాన్న. ప్రజల్ని పాపంలో నుంచి విడిపించండి, పరిశుద్ధులుగా సంపూర్ణులుగా నీతిమంతులుగా తీర్చండి, ప్రభు రాకడకు సిద్ధపరచండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడలారా, మీరు సత్యాన్నే వెంబడించండి. మిమ్మల్ని ఖండించినప్పుడు, గద్దించినప్పుడు దానికి బాధపడక, ఆ సేవకుని విడవక, ఆ సత్యములోనే కొనసాగండి. ప్రభు అయిన యేసుక్రీస్తుకు రాకడకు సిద్ధపడండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు దేవుని విసర్జించినందువల్ల, ఆయన ఆజ్ఞలను విసర్జించినందువల్ల శత్రు చేతికి వెళ్లాల్సి వచ్చింది. దేవుడు వారికి తోడై ఉండి ఏం చేశాడు? శత్రు చేతిలోంచి వారిని విడిపించాడు, రక్షించినాడు. దేవుడు సర్వశక్తి గల దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. 4వదిగా అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 38వ వాక్యం చదివాను. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసుకు పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినన్నది దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఆయనను పరిశుద్ధాత్మతోను శక్తి చేతను అభిషేకించి ఆయనకు తోడై ఉన్నందువలన ఏం చేస్తున్నాడు యేసు ప్రభు? సాతాను చేత, చీకటి శక్తులు, చేతబడి శక్తులు, దయ్యపు శక్తులు, దురాత్మ శక్తులు, మంత్రశక్తుల చేత పీడింపబడుతున్న వారిని విడిపిస్తూ ప్రతి రోగిని, ప్రతి వ్యాధిగ్రస్తుని స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనకు తోడై ఉంటే ఏం జరుగుద్ది నాన్న? స్వస్థత అనని ఏం జరుగుద్ది? స్వస్థత. శత్రు చేతిలోంచి, సాతాను చేతిలోంచి ఏం జరుగుద్ది? విడుదల. అప్పుడు నేనైనా మీరైనా ఏం చేయాలి? మనం అందరము, దేవా మీ హస్తం నాకు తోడుగా. సువార్తలు ఏమంటాడు? చివరి అధ్యాయం చివరి వాక్యంలో ఏమంటాడు? ఆ మార్క్స్ వార్తలు అనుకుంటాడు చివరి అధ్యాయంలో, దేవుడు వారికి తోడై సహకారి అయి ఉండి అంటాడు. దేవుడు వారికి సహకారి అయి ఉండి వారు సువార్త ప్రకటిస్తూ వెళ్తున్నప్పుడు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించి దాన్ని స్థిరపరిచాడు అని రాయబడింది. చదవండి మార్క్స్ వార్త చివరి అధ్యాయంలో. వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహకారుడై, ప్రభు వారికి తోడయుండి అనగా సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండు. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అపోస్తలులకు తోడుగా ఉన్నాడు. సహకారిగా ఉండమంటే తోడుగా ఉన్నాడు. తోడుగా ఉండి ఏం చేశాడు? అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించాడు, సూచక క్రియలు జరిగించాడు, వాక్యమును స్థిరపరిచాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేసిన వాళ్ళు వాక్యం చెప్పట్లేదు. ఇదేందో నాకు అర్థమవుతలేదు. ఈ అద్భుతాలు, స్వస్థతలు జరిగిస్తున్నారు కదా, వారు సత్యవాక్యమును సరిగా ఉపదేశించట్లేదు, వాక్యంలో ప్రజల్ని స్థిరపరచట్లేదు. కానీ అపోస్తలులు చేశారు. ఒకటి, నీ ద్వారా స్వస్థతలు జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి, సూచక్రియలు జరుగుతున్నాయి, మంచిదే, జరగని. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్. అలాగునే దేవుని వాక్యమును, సత్యవాక్యమును సరిగా బోధించి ఉపదేశించి సంఘాన్ని కట్టాలి. అది చేయట్లేదు మళ్ళీ వీళ్ళు. అది బాధాకరం. అది వారికి అనుగ్రహించును గాక.
ఇది ఎలాగ జరుగుతుందంటే దేవుడు తోడై ఉంటే, దేవుడు తోడై ఉండుట వలన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక క్రియలు, స్వస్థతలు, విడుదలలు జరుగుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అయితే ఇప్పుడు మీ అందరికీ నేను ఒక సలహా, ఒక సూచన. ఒక సేవకుడు మాత్రమే చేయాలా? సేవకుడు మాత్రమే చేయాలా నాన్న? కాదు. విశ్వాసి కూడా చేయాలి. ఎందుకు అనంటే, యేసుక్రీస్తును దేని చేత అభిషేకించాడు? పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించి దేవుడు వారికి తోడై ఉన్నందువల్ల ఏం జరిగింది? స్వస్థతలు, విడుదల జరిగింది. అయితే ఇప్పుడు దేవుడు నిన్ను ఆత్మచేత అభిషేకించలేదా? అమ్మా చెప్పండి అన్న, దేవుడు మిమ్మల్ని ఆత్మచేత అభిషేకించలేదా? అభిషేకించాడు. ఇంకేం అడగాలి? శక్తి అడగాలి. ఇంకేం అడగాలి? ఆత్మ కృపావరములు, స్వస్థతపరచు కృపావరములు అడగాలి. నువ్వు చేయి పెట్టకు, నేను అనేది నువ్వు చేయి పెట్టకు. నూనె రాసి ప్రార్థన చేయమన్నాడు కదా. నూనె రాసి ఏం చేయి? 2 చేతులు ఆకాశం వైపెత్తి, కృపగల దేవుడా, సైన్యములకు అధిపతి యెహోవా, ఈ సహోదరుడు రోగంతో, వ్యాధితో బాధపడుతున్నాడు. సైతాన్ చీకటి చేతబడి మంత్రశక్తుల చేత, దురాత్మ శక్తుల చేత పీడింపబడుతున్నాడు. కనుక నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఇతనికి విడుదల కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక, అద్భుతము జరుగునుగాక, ఆశ్చర్య కార్యము జరుగునుగాక, ఇతనికి రక్షణ కలుగునుగాక అని ప్రార్థించు. శత్రు చేతిలోంచి, అపవాది చేతిలోంచి విడిపించు. ప్రజల్ని దేవుని యొద్దకు నడిపించు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది అందరూ చేయాలన్నా. సేవకులు చేయాలి ప్రాముఖ్యంగా. ఎవరు చేయాలి ప్రాముఖ్యంగా? సేవకులు చేయాలి ప్రాముఖ్యంగా. సేవకులు చేయాలి సేవలో. రెండవదిగా అభిషేకింపబడిన విశ్వాసులు కూడా చేయాలి. ఆ కృప మీ అందరికి దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుడు తోడై ఉంటే స్వస్థత, విడుదల, అద్భుతాలు జరుగుతాయి. ఓకేనా? రైట్. ఫైనల్గా చెప్పి ముగిస్తాను. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3-4 వాక్యాలు చదివినాను. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయుందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు. దుఃఖమైనను, ఏడ్పైనను, వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినవి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి నాన్న, ఆయన మనకు తోడై ఉంటే మనల్ని ఎక్కడ తీసుకుపోతాడు? చెప్పండి, ఎక్కడ తీసుకుపోతాడు? పరలోకం. హానోకు దేవునితో కూడా దేవుడు అతనికి తోడై ఉన్నాడు. తోడై ఉండి నడిపించి ఏం చేశాడు? తీసుకొని వెళ్ళిపోయాడు. ఏలియాకు దేవుడు తోడై ఉండి నడిపించి ఏం చేశాడు? తీసుకొని వెళ్ళిపోయాడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు దేవుడు తోడై ఉండి విశ్రాంతిలో వారిని కూర్చోబెట్టుకున్నాడు. తుదకు తేలిన ఫలితార్థం ఏంటంటే నాన్న, దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించి మనల్ని తుదకు దేవుడు పరలోకానికి తీసుకుపోతాడు. ఆమేన్, హల్లెలూయా. అక్కడ ఏడ్పు లేదు, దుఃఖం లేదు, బాధ లేదు, కన్నీళ్ళు లేదు, కష్టాలు లేదు, ఏది లేదు. దేవుడు వారికి తోడై ఉండి, ఆయన మనకు తోడై ఉంటే జరిగే కార్యాలు ఇవి. కాబట్టి నిత్యం మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిని మనము కోరుకోవాలి. మీ తోడు మాకు కావాలయ్యా. ప్రతిదినం ఉదయకాలం, సాయంకాలం, మధ్యాహ్నం వీలైనప్పుడల్లా, దేవా మీ తోడు నాకు కావాలి, మీ సన్నిధి నాకు కావాలి. మీరు తోడుగా ఉంటే ఇదిగో మేము వర్ధిల్లుతాం, మేము ఆశీర్వదింపబడతాం, మా చేతి పనిని సఫలమవుతుంది. ఎవడు మా ఎదుట నిలబడు, శత్రు చేతుల్లోంచి మేము విడిపించబడతాం, రక్షింపబడతాం, కాపాడబడతాం. అంత మాత్రమే కాదు, స్వస్థతలు, అద్భుతాలు జరుగుతాయి. అంత మాత్రమే కాదు, పరలోకంలో మేము ఉంటాం. ఆమేన్, హల్లెలూయా. ఈ సమర్పణ కలిగి ప్రతిరోజు దేవుని సన్నిధిని కోరుకుంటూ విశ్వాసంలో ముందుకు కొనసాగుదురుగాక. పరలోక రాజ్యంలో మనం అందరం ప్రవేశించుదుముగాక. దేవుడి ఈ మాటలు దీవించునుగాక. మోకరించండి, ప్రార్థన.